హైదరాబాద్ ప్రగతి భవన్లో జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. కొత్త జిల్లాల్లో పరిపాలనపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం కేసీఆర్. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం, పాలనా వికేంద్రీకరణ లక్ష్యాలుగా ఏర్పడిన కొత్త జిల్లాల ద్వారా ప్రభుత్వ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు కావాలని కలెక్టర్లకు సీఎం కేసీఆర్ సూచనలు చేస్తున్నారు. పేదరికంలో ఉన్న కుటుంబాలను గుర్తించాలని, వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని అన్నారు. హైదరాబాద్ ప్రగతి భవన్లో జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. కొత్త జిల్లాల్లో పరిపాలనపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం కేసీఆర్. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం, పాలన వికేంద్రీకరణ లక్ష్యాలుగా ఏర్పడిన కొత్త జిల్లాల ద్వారా ప్రభుత్వ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు కావాలని కలెక్టర్లకు సీఎం కేసీఆర్ సూచనలు చేస్తున్నారు. పేదరికంలో ఉన్న కుటుంబాలను గుర్తించాలని, వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని అన్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, కలెక్టర్లతో సీఎం రివ్యూకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మనం ప్రగతి భవన్ దగ్గర ఉన్నాము. ఉదయం 11 గంటలకు ప్రారంభమైనటువంటి కలెక్టర్ల రివ్యూ సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల ప్రజలకు మరింత సౌకర్యాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని, వాటిని కలెక్టర్లు మరింత సౌకర్యవంతంగా ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఇక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకుపోవడంలో కలెక్టర్లంతా కూడా చొరవ చూపిస్తున్నారన్నారు. ఇక హాస్టళ్లు కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్స్ కావచ్చు, ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ వాటిలో ఉన్న వాటిని కూడా కలెక్టర్లంతా కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తూ సంక్షేమ పథక హాస్టళ్ల పనితీరును మెరుగుపరుస్తున్నారన్నారు. ఇక కలెక్టర్ల పనితీరుపై సీఎం కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా కుల వృత్తుల వారికి ఎక్కువ సంక్షేమానికి పెద్దపీట వేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇక రాష్ట్రంలో 26,000 గొర్రెల పెంపకందారులు ఉన్నారని, వాళ్ళు అయినప్పటికీ కూడా ఇప్పటికీ మనం గొర్రెలను దిగుమతి చేసుకునే పరిస్థితిలో ఉన్నామని, ఇది చాలా విచారకరం అన్నారు. ఇక రాబోయే రోజుల్లో గొర్రెల పెంపకాన్ని ఎగుమతి చేసుకునే దిశగా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నారు. ఇక రాష్ట్రం 19.5 వృద్ధి రేటులో ఉందని, ఇది దేశంలోనే మొదటి స్థానంలోనే ఉందని అన్నారు. ఐపాస్ విధానం ద్వారా కావచ్చు, నిరంతర విద్యుత్ సరఫరా ద్వారా కావచ్చు, ఇది సాధ్యమైందన్నారు. దీన్ని రాబోయే రోజుల్లో ఇదే విధంగా కొనసాగించే విధంగా కలెక్టర్లంతా కృషి చేయాలన్నారు. ఇక రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి గురుకులాలకు సంబంధించినటువంటి స్థలాల ఎంపికలో కలెక్టర్లంతా కూడా చొరవ చూపాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ఇక వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్లను జిల్లాల వారీగా అమలు చేయాలని, వాటికి సంబంధించినటువంటి నివేదికలను వచ్చే బడ్జెట్ లోపుగానే నివేదికలు రూపొందించాలని కూడా కలెక్టర్లకు సూచించారు సీఎం కేసీఆర్. ఇకపోతే మిషన్ కాకతీయ వల్ల రాష్ట్రంలో అన్ని కుంటల్లో కావచ్చు, చెరువుల్లో కావచ్చు సమృద్ధిగా నీళ్లు ఉన్నాయని, ఇక మనం కూడా ఇటీవలి కాలంలో ప్రాజెక్టులను చేపట్టామని, వీటిలో చేపల పెంపకందారులను చేపలు పెంచేలాగా ప్రోత్సహించాలని, వాళ్లకు నిధులను సమకూర్చాలని, వాళ్ళు అభివృద్ధి చేసే దిశగా ఆలోచించాలన్నారు. ఇక ఇప్పటికీ కూడా గ్రామాల్లో చెట్ల కింద కావచ్చు, అదేవిధంగా బండల మీద కావచ్చు షేవింగ్లు, అదేవిధంగా కటింగ్లు చేస్తున్నారని, ఇలాంటివి పోవాలని, వారికి మోడర్న్ సెలూన్లు కానీ, అదేవిధంగా లాండ్రీలు కానీ వచ్చే విధంగా కలెక్టర్లు చొరవ చూపించాలని అన్నారు. ఇక కలెక్టర్లంతా కూడా పరిశ్రమలు కావచ్చు, అదేవిధంగా కుల వృత్తులు కావచ్చు, ఏ రంగంలో ఎవరికి ఏ అభిరుచి ఉంటుందో వాళ్ళని గుర్తించి ప్రోత్సహించి వాళ్లకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలను కల్పించడంలో కలెక్టర్లంతా కూడా కృషి చేయాలన్నారు. ఇక రాబోయే రోజుల్లో అన్ని జిల్లాలను కూడా ముందు నడిపించే బాధ్యత కలెక్టర్ల మీద ఉందన్నారు. ఇది మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లే విషయంలో కలెక్టర్లందరిది కూడా కీలక పాత్రని, మీరంతా కూడా సమిష్టిగా పనిచేసి రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లందరికీ దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్. ఇది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్స్. ఓకే శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.